హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2023లో డైరెక్ట్ తెలుగు థ్రిల్లర్స్తో పాటు వేరే లాంగ్వేజెస్లో కూడా మంచి థ్రిల్లర్స్ రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ డైరెక్ట్గా తెలుగులో రిలీజ్ అయిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ మీద ఒక వీడియో చేసాం, ఒకసారి చెక్ చేయండి. అలాగే 2023లో తమిళ్, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్లో కూడా చాలా థ్రిల్లర్స్ రిలీజ్ అయ్యాయి అండ్ చాలా వరకు తెలుగులో డబ్ కూడా అయ్యాయి. అందులో నుండి ఈ వీడియోలో మేము 7 బెస్ట్ తెలుగు డబ్ థ్రిల్లర్స్ని లిస్ట్ అవుట్ చేసాం. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. నంబర్ 1, పోర్తొలిల్. శరత్ కుమార్ అండ్ అశోక్ షెల్వన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ ఇది. స్టోరీ ఏంటంటే, తిరుచిలో ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎస్పీ లోకనాథ్, డిఎస్పీగా ట్రైన్ అవుతున్న ప్రకాష్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వీణా వెళ్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే సేమ్ ప్యాటర్న్లో ఇంకొన్ని మర్డర్స్ జరుగుతాయి. అసలు ఆ కిల్లర్ ఎవరు, లోకనాథ్ అండ్ ప్రకాష్ ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అనేది మిగతా కథ. ఈ మూవీ మధ్యలో కొద్దిసేపు బోర్ అనిపించినా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ఒకవేళ మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే సోనీ లివ్లో వాచ్ చేసేయండి. నంబర్ 2, ఇరట్ట. మలయాళం యాక్టర్ జోజు జార్జ్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఇది. కథ విషయానికి వస్తే, వినోద్ అండ్ ప్రమోద్ అనే ట్విన్స్ ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏఎస్ఐ అయిన వినోద్ పోలీస్ స్టేషన్లోనే చనిపోతాడు. దాంతో ఆ స్టేషన్లో అండ్ స్టేషన్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు వినోద్ ఎలా చనిపోయాడు, అతన్ని చంపింది ఎవరు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి అనేది మిగతా కథ. ఈ మూవీలో క్లైమాక్స్లో రివీల్ అయ్యే ఒక ట్విస్ట్ చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. బట్ ఆ పాయింట్ వల్లే ఈ సినిమా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ మూవీని మీరు చూడకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నంబర్ 3, గరుడన్. సురేష్ గోపి అండ్ బిజు మీనన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన మలయాళం మూవీ ఇది. కథ విషయానికి వస్తే, ఒక కాలేజ్ స్టూడెంట్ రేప్ జరిగి చనిపోవడంతో ఆ కేసుని డీసీపీ హరీష్ మాధవ్కి అసైన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో ఆ కాలేజ్ ప్రొఫెసర్ అయిన నిశాంత్ ఈ క్రైమ్ చేశాడని హరీష్ డిసైడ్ అయ్యాక అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అయితే నిశాంత్ జైలు నుండి బయటకు వచ్చాక హరీష్ మాధవ్ కేసుని కరెక్ట్గా డీల్ చేయలేదని తన మీదనే రివర్స్ కేసు వేస్తాడు. అసలు ఆ రేప్ చేసింది ఎవరు, కాలేజ్ ప్రొఫెసర్ అయిన నిశాంత్కి ఈ క్రైమ్కి అసలు ఏంటి సంబంధం అనేది మిగతా కథ. నార్మల్గా థ్రిల్లర్స్లో కిల్లర్ని పట్టుకోవడంతోనే మూవీ ఎండ్ అయిపోతుంది. బట్ ఈ సినిమాలో అరెస్ట్ చేశాక మళ్ళీ బయటికి వచ్చి పోలీస్ మీదే కేసు వేయడం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా కిల్లర్ ఎవరు అనే ఇంట్రెస్ట్ని అలాగే హోల్డ్ చేస్తూ సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటికీ ఈ మూవీ చూడకపోతే వెంటనే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేసేయండి. నంబర్ 4, కుఫియా. తబు, అలీ ఫజల్, వామికా గబ్బే లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది విశాల్ భరద్వాజ్. కథ విషయానికి వస్తే, రా ఏజెంట్ అయిన హీనాని బంగ్లాదేశ్లో చంపేస్తారు. అదే రాలో వర్క్ చేస్తున్న కృష్ణ మెహ్రాకి హీనా గురించి వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్న వాళ్ళలో ఒకరు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారని తెలుస్తుంది. కొద్ది రోజుల అబ్జర్వేషన్ తర్వాత అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్న రవి లైఫ్ స్టైల్ చాలా రిచ్గా ఉండడంతో రవి మీద అండ్ తన ఫ్యామిలీ మీద స్పై చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, రవి ఫ్యామిలీకి రాకి ఏంటి సంబంధం, హీనా ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరు అనేది మిగతా కథ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 5, రన్ బేబీ రన్. ఆర్జే బాలాజీ అండ్ ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ ఇది. కథ విషయానికి వస్తే, బ్యాంక్లో జాబ్ చేసే సత్య తన పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు తన కార్లో ఒక అమ్మాయి తనకు తెలియకుండా ఎక్కుతుంది. తను డేంజర్లో ఉందని చెప్పడంతో తనకి హెల్ప్ చేసి నైట్ తన ఫ్లాట్లోనే ఉండడానికి ఒప్పుకుంటాడు. అయితే మార్నింగ్ నిద్ర లేచేసరికి ఆ అమ్మాయి చనిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, తనని చంపింది ఎవరు, సత్య ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. సింపుల్ ప్లాట్ లైన్ ఉన్న మూవీ ఇది. కొంచెం డ్రాగ్ చేసినట్టుగా ఉంటుంది, బట్ క్లైమాక్స్ వరకు అయితే మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇది కూడా హాట్స్టార్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 6, IB71. మన తెలుగు అబ్బాయి సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కథ విషయానికి వస్తే, 1971 టైంలో పాకిస్తాన్ అండ్ చైనా ఇండియా మీద అటాక్ చేయబోతున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే టైంలో కాశ్మీర్లో ఉండే ఇద్దరు యంగ్స్టర్స్ ఇండియన్ ఫ్లైట్ని హైజాక్ చేసి పాకిస్తాన్లో ల్యాండ్ చేయించి వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్తారు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసిందా లేదా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసింది, ఏజెంట్ దేవ్ జంవాల్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది మిగతా కథ. హిందీలో ఇప్పటికే చాలా ప్యాట్రియాటిక్ మూవీస్ రావడంతో ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు ఆడియన్స్. బట్ ఇందులో ఉండే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ గ్రిప్పింగ్ నరేషన్ మనల్ని లాస్ట్ దాకా ఎంగేజ్ చేస్తుంది. ఈ మూవీ ఇంకా చూడకపోతే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 7, జానీ జాన్. జయదీప్ అహ్లావత్, విజయ్ వర్మ, కరీనా కపూర్ లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. థ్రిల్లర్ మూవీస్ని డైరెక్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన సుజయ్ ఘోష్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కథ విషయానికి వస్తే, కాలింపోంగ్ అనే ఊర్లో సొంతంగా రెస్టారెంట్ నడుపుతూ తన కూతురుతో హ్యాపీగా ఉంటుంది మాయా డిసౌజా. అదే ఊర్లో మ్యాథమెటిక్స్ టీచర్లో వర్క్ చేస్తున్న నరేన్కి మాయా అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఒకరోజు సడన్గా మాయా హస్బెండ్ అక్కడికి వచ్చి మాయాని భయపెట్టి మనీ అడుగుతాడు. ఆ ప్రాసెస్లో అనుకోకుండా మాయా హస్బెండ్ చనిపోతాడు. మాయా ఆ మర్డర్ నుండి ఎలా తప్పించుకుంది, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన కరణ్కి మాయా నైబర్ అయిన నరేన్కి కనెక్షన్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మూవీని కంప్లీట్గా చూడాలి. సుజయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన థ్రిల్లర్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఈ మూవీలో జయదీప్ అహ్లావత్ క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ మూవీని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తాయి. ఒకవేళ ఈ మూవీని ఇప్పటికీ చూడకపోతే వెంటనే నెట్ఫ్లిక్స్లో చూసేసేయండి. ఇవి కాకుండా తమిళ్లో ఉదయనిధి స్టాలిన్ యాక్ట్ చేసిన కన్నై నంబాతే మూవీ కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించినా ఓవరాల్ మూవీ బాగానే ఉంటుంది. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఒక లుక్ వేసేయండి. అలాగే విజయ్ యాంతోనీ యాక్ట్ చేసిన కోలై మూవీ కూడా చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్తో ఒక మంచి మర్డర్ మిస్టరీ కథతో వచ్చింది. అయితే ఇది తెలుగులో ఇంకా రిలీజ్ చేయలేదు అండ్ చాలా స్లో పేస్ట్ ఉండడం కొంతమందికి నచ్చకపోవచ్చు. సబ్టైటిల్స్తో మేనేజ్ చేయగలం అనుకుంటే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేసేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఇవే 2023లో వచ్చిన కొన్ని బెస్ట్ తెలుగు డబ్ థ్రిల్లర్ మూవీస్. ఈ లిస్ట్లో మీరు యాడ్ చేయాలనుకుంటున్న మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.